వెల్కమ్ టు JTPL న్యూస్. నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశుభ్రతతో ఉండండి, సీజనల్ వ్యాధులను తరిమేయండి. ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసిన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు. తగ్గిన గణపతుల విక్రయాలు, భారీ సంఖ్యలో మిగిలిన గణనాథులు, ఆందోళనలో కళాకారులు. డెబ్బై రెండేళ్లుగా పూజలు అందుకుంటున్న పాలాజ్ గణనాథుడు, నిలిచిపోయిన భక్తుల దర్శనాలు, ఆన్లైన్లో సేవలు. జిల్లాలో 127 సెంటర్లలో కోవిడ్ పరీక్షలు. ప్రతిరోజు 2500 కేసుల లక్ష్యం. అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. నిండు కుండలా మారిన కౌలాస్ నాలా, నేడో రేపో గేట్ల ఎత్తివేత. రైతుల హర్షం, గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు. శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద నీరు, 77 టీఎంసీలకు చేరిక. రైతుల హర్షం. ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. అప్రమత్తత లేకుంటే తప్పని కరోనా కాటు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి జిల్లా పరిషత్ చైర్మన్ తన ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిశుభ్రతతో క్రిమి కీటకాలు దూరమై రోగాలు దరిచేరవన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు తన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. పురపాలక శాఖ మంత్రి యువనేత కేటీఆర్ పిలుపు మేరకు తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తన ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంటే ఈగలు, దోమలు, ఇతరత్ర క్రిమి కీటకాలు దరిచేరవని, సీజనల్ వ్యాధులు రావని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలకు నీరు పట్టి డాబాపై ఉన్న వర్షపు నీటిని తొలగించారు. ఈ పరిశుభ్రతను తాము తరచూ చేస్తుంటున్నామని జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు వివరించారు. ప్రతిదీ నీట్నెస్ చేయడం జరిగింది. మరి ఈరోజు పల్లెల్లో వచ్చే వర్షాకాలం వచ్చే కలరా వ్యాధి మటమాయమైపోయింది. అక్కడక్కడ కొద్ది ఉన్న దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఇచ్చేసి గ్రామాలలో కూడా నేను సర్పంచుల సైడ్లో కోరేది ఏంటంటే గ్రామాల్లో కూడా చిన్న చిన్న బొందలు ఉంటాయి. మరి వర్షం నీళ్ళు నిలకుండా మరి వాటికి కూడా మరో ఫిల్లింగ్ చేస్తే దోమ రావు కాబట్టి సీజనల్ వ్యాధులు రావు. కాబట్టి గతంలో కలరా కలరా కూడా మతమాయమైపోయింది. ఇప్పుడు మరి ప్రపంచాన్ని గడగడనాడిస్తున్న కరోనా వ్యాధి వచ్చింది కాబట్టి కరోనా వ్యాధి కూడా పల్లెల్లో ప్రజలంతా అప్రమత్త జాగ్రత్తగా ఉండాలి. గణపతుల విక్రయాలపై కరోనా ప్రభావం పడింది. అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో గణపతి తయారీదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఈ 7 గణపతుల అమ్మకం అంతంత మాత్రంగానే జరిగింది. పెద్ద ఎత్తున గణపతులు మిగిలాయని పలువురు గణపతి విక్రయదారులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనల వల్ల గణేష్ మండపాల వారు ప్రజలు ఎక్కువగా గణపతి ప్రతిమలను కొనుగోలు చేయలేదని గణేష్ల తయారీదారులు వాపోయారు. పలువురు కొనుగోలు చేసినప్పటికీ గిట్టుబాటు ధరలు రాకపోవడంతో తాము నష్టపోయామని వారు పేర్కొన్నారు. చాలా మంది ఈ ఏడు తమ ఇళ్లలోని నామమాత్రంగా గణపతులు తయారు చేసి ప్రతిష్ఠించుకున్నారని వారు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది गणपति विक्रयालु पेद्दगा जरगलेदनी व्यापारुलु पेर्कोन्नारु. एंड में हमारा माल बच गया सो है बराबर. अभी भी हमारे को कोई ये नहीं कि है हमारे को घाटा है. गवर्नमेंट कोई पब्लिक सेवा और गवर्नमेंट का हिसाब से कोई सेवा कर सके तो अच्छा होता. बनाया था 300 पीस बनाया था सब. 320 हाँ बच गया मेरे को 200 पीस. వినాయక నవరాత్రుల సందర్భంగా నెలకొల్పే విగ్రహాలను మట్టితో లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు. 9 లేదా 11 రోజుల పాటు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసిన అనంతరం నిమజ్జనం చేస్తారు. కానీ ఆ ఊళ్ళో ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి నిమజ్జనం చేయరు. గత 72 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నాడు ఆ గణనాథుడు.
నిర్మల్ జిల్లా కోబీర్ మండలం సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కర్ర వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. తర్వాత 11వ రోజు ఆ విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఊరేగించి గ్రామ సమీపంలోని వాగు వరకు తీసుకువెళ్లి ఆ విగ్రహం పైన నీళ్లు చల్లి నిమజ్జన ప్రక్రియ ముగిస్తారు. తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రుల సందర్భంగానే ఈ విగ్రహాన్ని బయటకు తీస్తారు. మిగతా రోజుల్లో అంటే సంవత్సరమంతా సత్య గణేశుని చిత్రపటానికి పూజలు చేస్తారు. మళ్ళీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లోనే ఈ కర్ర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది. 1984వ సంవత్సరంలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ పట్టణంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. గత 72 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. కోరి వచ్చిన భక్తుల కోరికలు తీర్చే దైవంగా పేరుండడంతో ఇక్కడి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో నవరాత్రి ఉత్సవాలను రద్దు చేశారు. నవరాత్రుల్లో కేవలం గ్రామస్తులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో గ్రామస్తులు ఉత్సవ కమిటీ సభ్యులు మాత్రమే పూజలు చేసి మిగతా సమయంలో ఆలయాన్ని మూసివేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి భక్తులతో కిక్కిరిసిపోయే పాలజ్ గ్రామం కరోనా కారణంగా నిర్మానుష్యంగా మారింది. జిల్లాలో కోవిడ్ టెస్టులు ఈ నెల 21వ తేదీ నుండి 127 సెంటర్లో ప్రతిరోజు 2500 పైచిలకు టెస్టులు చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. వినాయక్ నగర్ మరియు అర్సపల్లిలోని పిహెచ్సి కోవిడ్ టెస్టింగ్ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ భయపడవద్దని, సిమ్టమ్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నవారికి, హైరిస్క్ జోన్లో ఉన్నవారికి, గర్భవతులకు, ఎక్కువగా బయట తిరుగుతూ పనులు చేసుకునే మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు వంటి వారికి కూడా టెస్ట్ చేస్తున్నామని, టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిన వారికి అక్కడే కౌన్సిలింగ్ నిర్వహించి ఐసోలేషన్ కిట్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్ కు పంపుతున్నామని, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఫోన్ చేసి పర్యవేక్షిస్తారని, జిల్లాలో 3 ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లో ఉన్నవని, వీటితో పాటు 7 ప్రైవేట్ హాస్పిటళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి మెడికల్ ఆఫీసర్ల సలహాలు ఇవ్వాలని, కోవిడ్ లక్షణాలు లేనివారు భయపడవలసిన పని లేదని, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవారు కూడా టాబ్లెట్ వాడితే తగ్గిపోతుందని, జిల్లా ఆసుపత్రిలో 272 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేస్తామని, ఐసీయూలో 60 బెడ్లు ఉన్నాయని, కార్పొరేటర్ హాస్పిటల్లో వాడే మెడిసిన్ మన దగ్గర ఉన్నాయని, చికిత్సకు అవసరమయ్యే అన్ని రకముల మెడిసిన్స్ ఉన్నాయని, ప్రజలు భయపడవలసిన పని లేదని, ఎక్కడికి వెళ్ళినా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించి రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని, యోగా చేయడం, సి, డి విటమిన్లు తీసుకోవాలని, వేడి నీరు తాగాలని, వాకింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సిటీ స్కాన్ ద్వారా కోవిడ్ నిర్ధారణ కాదని, అక్కడక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిటీ స్కానింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అట్టి హాస్పిటల్ పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేశ్వి పాటిల్, డిప్యూటీ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. కౌలాస్నాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో నిండుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంత షిండే పరిశీలించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలస్ ప్రాజెక్టును ఎమ్మెల్యే హనుమంత షిండే పరిశీలించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద కౌలస్ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో కౌలస్ ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తోంది. నేడు లేదా రేపు గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. కౌలస్ నాలా పూర్తి స్థాయి నీటి మట్టం 458 అడుగులకు కాగా ప్రస్తుతం 457.80 అడుగుల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు నిండడంతో ఎమ్మెల్యే హనుమంత షిండే గంగమ్మ తల్లికి పూజలు చేశారు. నిండినటువంటి ప్రాజెక్టు గత 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నిండలేదు. మరి ఈ సంవత్సరం నిండింది కాబట్టి ఒకసారి సర్ప్లస్ నీటిని వదలడం విషయంలో కానీ అధికారులతో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకొని ఎగువ భాగంలో ఉన్నటువంటి పంటలు అన్ని జాగ్రత్తగా చూసుకొని మరి సర్ప్లస్ నీటిని వదిలే విషయంలో అధికారులతో చర్చించడం జరిగింది. శ్రీరామ్ సాగర్ కు జలకళ సంతరించుకుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. 76 టీఎంసీలకు పైగా నీటితో ప్రాజెక్టు కలకలలాడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1088 అడుగుల నీరు చేరింది. ప్రస్తుతం 15,727 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 1008 క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా వదులుతున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఈ రోజు నాటికి ప్రాజెక్టులో 1086.8 అడుగులతో 17 టీఎంసీల నీరు ఉంది. అలాగే జిల్లాలోని పలు వాగులు, వంకలు నీటితో కలకలలాడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తన నివాసంలో వినాయక చవితి పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రజలందరూ బాగుండాలని ఆయన వేడుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ హైదరాబాద్లోని తన నివాసంలో వినాయక చవితి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. ఆదిదేవుడు గణనాథుడు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలని ఆ వినాయకుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులు, పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో సింగీతం రిజర్వాయర్ నీటితో కలకలలాడింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిజాం సాగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్ కు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిజాం సాగర్ ప్రధాన కాల్వలోకి నీరు వదిలారు. వరుణుడు కరుణించడంతో సింగీతం రిజర్వాయర్ నిండిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి సౌదీ అరేబియాలో కిడ్నీల సమస్యతో బాధపడుతూ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాములు అనే వ్యక్తి సౌదీ అరేబియాలో కిడ్నీల సమస్యతో మరణించాడని, అతని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించి వారికి సహాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డిలను మీడియా ద్వారా కోరారు. చనిపోయింది సార్, మన ఎలాగైనా చేసి కంపల్సరీ మన ఇంటికి రప్పించేలా చేయాలి సార్ ప్లీజ్. గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ బసంత్ రెడ్డి సార్ గారికి ఎలాగైనా దయచేసి మా నాన్నగారిని ఇంటికి రప్పించేలా చేయాలని కోరుతున్నాను సార్ ప్లీజ్. తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ గారు కానీ జిల్లా కలెక్టర్ అలాగే ఉన్నతాధికారులు తిరుమన్పల్లి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతకు పాత వేశారు. కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ కాలనీలో నూతన డ్రైనేజీ నిర్మాణం కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ నాసిరకంగా నిర్మిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు దృష్టి సారించి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీ వాసులు కోరారు. కోవిడ్-19 కారణంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు తక్కువగా ఉండడంతో రెడ్ క్రాస్ ఫాదర్స్ యూత్ మరియు గోవూరు గ్రామానికి చెందిన యువకులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు 68వసారి కోవిడ్-19లో రెండవసారి రక్తదానం చేశారు. గోవూరు గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డితో పాటు 17 మంది సభ్యులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలుసుకుని యువకులు ముందుకొచ్చి రక్తదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కరోనా వల్ల రక్త నిల్వలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన వారు, గర్భిణీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ముందుకు వచ్చి రక్తదానం నిర్వహించిన యువకులు ఆదర్శనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోవూరు యువకులు తదితరులు పాల్గొన్నారు. రక్తం షార్టేజ్ చాలా ఉంది, రక్త నిల్వలు మొత్తం జిల్లాలో. కాబట్టి చాలా సర్జరీస్ కానీ డెలివరీసు యాక్సిడెంట్స్ కేసెస్కి మరి చాలా రక్తం అవసరం అవుతుంది. ఈ సందర్భంగా మరి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి రెడ్ ప్యాంథర్స్ వారికి కృతజ్ఞతలు రెడ్ క్రాస్ తరఫు నుంచి.
పిఆర్టీయూ స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు కైమచి పురుషోత్తంరావు మనవడు శ్రేయాన్ జన్మదినం సందర్భంగా స్నేహ సొసైటీలో జన్మదిన వేడుకలు జరిపారు. అదేవిధంగా పిఆర్టీయూ స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు కైమచి పురుషోత్తంరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జన్మదిన సందర్భంగా వేడుకలను స్కూల్లో క్యాట్లు గాని బుక్స్ గాని ఇవ్వడం జరుగుతుందని, దానితో ఈ కరోనా ప్రభావం మూలంగా ఇటువంటి విద్యార్థులకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు అయినటువంటి సిద్ధయ్యను మర్యాదపూర్వకంగా వారు వీరికి అందించే సేవలను చాలా ముఖ్యమైనవని వారు అన్నారు. పురుషోత్తంరావు మనవడి జన్మదినం సందర్భంగా స్నేహ సొసైటీలో ఉన్నటువంటి విద్యార్థులకు వారికి సరిపడా 25 కిలోల బియ్యం, 2 నూనె ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే మా మనమడిది ఈరోజు పుట్టినరోజు, ఫస్ట్ బర్త్డే అన్నట్టు మా మనమడిది. వాళ్ళు యూఎస్ఏలో ఉంటారు. అయితే ఏదో ఒక ప్రోగ్రాము డిఫరెంట్ చేయాలి ఈసారి. స్కూల్లో ఎట్లాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ పిల్లల్ని తీసుకోవడం జరిగింది ఈ సొసైటీ. అయితే ఇక్కడ ఈ పిల్లలతోని మా మనమడి బర్త్డే ఆనందాన్ని ఈ పిల్లలతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2384 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 1,04,247కు చేరాయి. తాజాగా 11 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 755కు చేరింది. తాజాగా 1,851 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80,586 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన 2,384 పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 472 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కాగా గత 2 రోజులుగా ప్రభుత్వం కరోనా శాంపిల్స్ ను పరీక్షలను పెంచింది. రోజుకు 40,000కు పైగా పరీక్షిస్తుండగా గడిచిన 24 గంటల్లో 40,666 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. ఇందులో 2,384 మందికి వైరస్ పాజిటివ్ రాగా 1,347 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా జగిత్యాలలో 105, కరీంనగర్లో 120, ఖమ్మంలో 105, మంచిర్యాలలో 90, నిజామాబాద్లో 148, రంగారెడ్డిలో 131, సూర్యాపేటలో 110, వరంగల్లో 87 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ. సకల విఘ్నాలు తొలగించే ఆదిదేవుడు విఘ్నేశ్వరునికి ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఘనంగా పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన స్వగృహంలో వినాయక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తొలగిపోయేలా గణనాథుడు కరుణించాలని ప్రార్థించారు. విఘ్నేశ్వరుణ్ణి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేలా చూడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోస్లీ గ్రామానికి చెందిన గణేష్, శ్రీకాంత్ ప్రమాదవశాత్తు భారత్ నగర్ తాండా వద్ద అల్లీసాగర్ కెనాల్లో పడి మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 2 యువకులు ప్రమాదవశాత్తు భరత్ నగర్ తాండా సమీపంలోని అలీసాగర్ కెనాల్లో పడి మృతి చెందారు. యువకులు గణేష్, శ్రీకాంత్లు 19 ఏళ్ల లోపు వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల బాధను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. స్థానిక సర్పంచ్ నిలేష్ నవీపేట్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాల్ని వెలికితీశారు. అయితే ఘటన స్థలం రెంజల్ పోలీస్ పరిధికి రావడంతో మృతదేహాలని రెంజల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన స్థలం వద్ద చెప్పులు, ద్విచక్ర వాహనం ఉండడం గమనించిన రైతులు కోస్లీ సర్పంచ్ నిలేష్ కి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం సమయంలోనే గణేష్, శ్రీకాంత్లు కాల్వలో గల్లంతై ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్, గణేష్ అనే పిల్లలు నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి కనబడకపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇవాళ మార్నింగ్ పొద్దున్న వచ్చి, సార్ మా పిల్లలు కనబడటం లేదు, మరి మేము రాత్రి నుంచి వెతుకుతున్నామంటే ఆ వెతికే యోచన దాంట్లోనే పరిధిలోనే ఇక్కడ అలీసాగర్ కెనాల్ దగ్గర, భరత్ నగర్ దండా దగ్గర అలీసాగర్ కెనాల్ వద్ద వాళ్ళ చెప్పులు, బైకు కనబడేసరికి మళ్ళీ వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగితే వెంటనే మన రెవెన్యూ వాళ్ళతోని వెతికిస్తే కాలువలో బాడీస్ కనబడ్డాయి.
వెంటనే మేము లోకల్ ఉన్న ఎస్ఐ యాకూబ్ గారికి తెలియజేసినాము. తెలియజేసిన తర్వాత వాళ్ళు వచ్చి దగ్గరుండి 2 శవాలను వెలికి తీయడం జరిగింది. 2 పిల్లలు 18 నుంచి 20 సంవత్సరాల పిల్లలు. దాని తర్వాత ఆ పరిధిని సార్ గారు యాకూబ్ ఎస్ఐ గారు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే జర జాగ్రత్త. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లోని ఓ ఏటీఎంలో ఘరానా మోసం బయటపడింది. మోసగాళ్లు టెక్నాలజీలను ఉపయోగించుకొని కస్టమర్ల ఏటీఎం కార్డులను క్లోజ్ చేసేందుకు స్కానర్లు, మినీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కస్టమర్ కార్డును ఏటీఎంలోకి పెట్టగానే ఆ స్కానర్లు అందులోని వివరాలు మొత్తం రికార్డు చేస్తాయి. ఏటీఎం పిన్ను అక్కడ అమర్చిన మినీ కెమెరా రికార్డు చేస్తుంది. ఇలా చేసేందుకు కేటుగాళ్లు ఏటీఎంలో ఏం చేశారో చూడండి. अरे प्लेट है, कैमरा है यार, निकालो भाई से बाहर निकालो, कोई बात नहीं, मैं प्लेट को निकालो, आप प्लेट निकालो इसमें से। मेरे पास ये मशीन ये है, इसकी सिस्टम, आप इसकी प्लेट निकालो। हाँ मैं कार्ड डाला ना गुरुजी, मेरी आदत है, मैं हर एटीएम में कार्ड डालता हूँ तो ये खींच के देख लेता हूँ। बिल्कुल बिल्कुल, क्योंकि बहुत कांड हुए हैं ऐसे। ये चिपका हुआ देखो, हाँ ये देखो, ये कैमरा है, ये देखो, ये बाहर निकल आई, ये देखो, ये चिप चालू है, देखो ये बैटरी लगी है, ओरिजिनल ये है, ये कैनरा बैंक का एटीएम है सफदरजंग इनक्लेव में। इसमें देखो भाई ये रिकॉर्डिंग इसकी चालू है और ये लगा देखो, इसमें ये रहा 16 GB का मेमोरी कार्ड, देख लो भैया, ये 16 GB का मेमोरी कार्ड लगा है, ये बैटरी लगी हुई है, बैटरी है बड़े भाई, ये देखो ये पूरा सिस्टम है जी। ये सब चोरी करने के तरीके हैं कार्ड क्लोनिंग के, ये पूरा सिस्टम मेरे हाथ में है, ये पूरा सिस्टम है जी। आगे देख लो, आप कभी भी भाई एटीएम यूज करो, इस होल्डर को हमेशा पकड़ के खींचो। తెరాస నాయకులు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు స్వామి గౌడ్ పుట్టినరోజు వేడుకలు పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో మానసిక విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ కి గౌడ సంఘం నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ గౌడ సంఘం నాయకులు భూమగౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని గౌడ కులస్తుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న నాయకుడని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారి వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు. స్వామి గౌడ్ గారి 54వ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యూలో మరియు యూత్ కాంగ్రెస్లో మరియు కాంగ్రెస్లో మరియు టీఆర్ఎస్లో వివిధ పదవుల అనుభవించి ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసిండు ఇంతకు ముందు కూడా. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విద్యార్థినిలు వినాయక చవితి జరుపుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ గ్రామానికి చెందిన చిన్నారి విద్యార్థినిలు శ్రీవర్షిని, శ్రీకృతి పర్యావరణ పరిరక్షణకి ప్రాధాన్యత ఇస్తూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ చిన్నారి విద్యార్థినులు తల్లిదండ్రులకు నచ్చచెప్పి అవగాహన కల్పించి మట్టి గణపతిని స్వయంగా ఈ చిన్నారి విద్యార్థినిలు తయారు చేస్తూ ఇంట్లో గణపతిని నెలకొల్పి ఇంటిల్లి పాదిలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరి బాటలోనే ఈసారి చాలా మంది మట్టి గణపతి తయారు చేసి, అంతేకాకుండా K6 GTPL ఛానల్ వారు మోర్తాడ్ గ్రామంలో మట్టి గణపతుల పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో ఈ సంవత్సరం మట్టి గణపతులు నెలకొల్పి మరోపక్క పర్యావరణాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలతో వినాయక నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. ఆనాటి కాలంలోనే ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పీఎస్సీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివృద్ధి చేశారని మైనార్టీ నాయకులు ఇమ్రాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ ఆశనగారి జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలని, అన్ని మండలాలని, కాలనీల అభివృద్ధికి ఆనాటి కాలంలోనే ఎంతో కృషి చేశారని మైనార్టీ సీనియర్ తెరాస నాయకులు ఇమ్రాన్ జాబ్రీ, పలువురు మైనార్టీ నాయకులు అన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే, ఏ ప్రభుత్వం ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఆర్మూర్ పట్టణాన్ని పీఎస్సీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని అంగుళాలతో ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్ గ్రామంను సైతం ఎంతో అభివృద్ధి పరిచారని వారు కొనియాడారు.
అంతేకాకుండా ఆర్మూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, కమాన్ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు, ఆర్మూర్ నుండి పెరకిట్ గ్రామం వరకు 4 లైన్ల బీటీ రోడ్డు నిర్మాణం చేయించారని వారు అన్నారు. అంతేకాకుండా ఆర్మూర్ నుండి పెరకిట్ గ్రామం వరకు ప్రత్యేకంగా రోడ్డు మధ్యలో సైడ్ వాల్ నిర్మాణం చేయించి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించి, సిగ్నల్ సైతం ఏర్పాటు చేయించి అతి సుందర మున్సిపల్ గ్రామాలుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కృషి వల్లే జరిగిందన్నారు. అతి సుందర పట్టణాలుగా ఆర్మూర్ పెరకిట్ గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత జీవన్ రెడ్డిదేనని, కృషి చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పెరకిట్ పట్టణ ప్రజల, మైనార్టీ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు హై స్పీడ్తో చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని ఆదేశాలు రావడంతో శాంపిల్స్ ను తీసుకుని పరీక్షిస్తున్నారు. ఒక్కరోజే నిజామాబాద్ జిల్లాలో 2856 మందికి, కామారెడ్డి జిల్లాలో 1072 మందికి ర్యాపిడ్ టెస్టు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 313 మందికి, కామారెడ్డి జిల్లాలో 219 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా దవాఖానాల పరిధిలో కరోనా పరీక్షలు చేయాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు నారాయణ రెడ్డి, డాక్టర్ శరత్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కావలసిన ర్యాపిడ్ టెస్టు కిట్లను ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరవేశారు. ఇదివరకు కేవలం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయగా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో చాలా మంది పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, రోజువారీ కూలీలకు అవకాశం కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 22 పిహెచ్సిలు, 10 అర్బన్ హెల్త్ సెంటర్లు, 8 సిహెచ్సిలు, బోధన్, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలను వేగవంతం చేశారు. ఒక్కో పిహెచ్సిలో రోజు 50 మందికి పరీక్షలు చేస్తుండగా మేజర్ గ్రామ పంచాయతీల్లో 2 సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో 5, బోధన్లో 5, నిజామాబాద్లో 25 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు వృద్ధులు, పిల్లలు, షుగర్ వ్యాధి ఉన్నవారికి పరీక్షలు చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించడంతో మున్సిపల్, రెవెన్యూ, హెల్త్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ఆదివారం పండుగ సెలవులు తీసుకోకుండా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టెస్టులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి దవాఖానాల్లో 200, బాన్స్వాడ ఏరియా వైద్యశాలలో 150, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూర్ పిహెచ్సిలో 50 మంది చొప్పున, జిల్లాలోని 23 పిహెచ్సిల్లో 50 మంది చొప్పున మొత్తం 1500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టెస్టుల్లో ఆర్మూర్ పరిధిలో 146 మందికి, బోధన్ పరిధిలో 42 మందికి, నిజామాబాద్ పరిధిలో 125 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్య అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పిహెచ్సిలో 1072 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 178 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయిందని, బాన్స్వాడ నుంచి హైదరాబాద్కు పంపిన శాంపిల్స్లో 41 మందికి కరోనా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2889 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డిఎంఎన్హెచ్ఓ తెలిపారు. కామారెడ్డి నుంచి 190, బాన్స్వాడ నుంచి 112 మంది శాంపిళ్లను సేకరించి హైదరాబాద్కు పంపించామని చెప్పారు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి మరెన్నో శిఖరాలు అధిరోహించాలని, ఆయన జీవితం బాగుండాలని ఎమ్మెల్యే కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ఎమ్మెల్యే బాజిరెడ్డి అండగా నిలిచారు. సీఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించారని జెడ్పీటీసీ జగన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం మంజూరు చేశారని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన మదన్ లాల్కు 24,000, డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన కిషన్ నాయకు 44,000, ఇందల్వై మండలంలోని లోలం గ్రామానికి చెందిన జ్యోతికి 18,000, డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రాజన్నకు 17,000 చెక్కును, డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన చిన్నమ్మకు 31,000 చెక్కును మంజూరు చేయించారు.
డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన రుక్మకు 35,000 చెక్కును గోపాల్పల్లి కార్పొరేషన్ పరిధిలోని రాజలింగం కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 14,000 చెక్కును అందజేశారు. దర్పల్లి మండలం కేసరం గ్రామానికి చెందిన పెద్ద సాయిలకి తెరాస గ్రామ అధ్యక్షుడు దత్తురెడ్డి ఆధ్వర్యంలో 48,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దర్పల్లి జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను రక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ నగరంలోని గోదాం రోడ్డులో ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఫోటో క్లిక్ అనిపిస్తూ వారికి ఈ ఛానల్ ద్వారా పెనాల్టీలు వేస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు చోద్యం చేస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతుంటే మరోవైపు వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ట్రాఫిక్ కి అక్కడ ఉన్న చిరు వ్యాపారులు కారణమంటూ వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు తెచ్చుకొని విక్రయిస్తున్న రైతులపై ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా కూరగాయల దుకాణాలను తొలగించారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు కూరగాయల బుట్టలను తీసుకువెళ్తున్నారు. కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ట్రాఫిక్ పోలీసులకు తగదని కూరగాయల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య నిజామాబాద్లో పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒక పక్క ప్రజలు కరోనా వచ్చినప్పటి నుంచి ఉపాధిని కోల్పోయి సంపాదన లేక కనీస రోజువారీ కూలీలు కూడా దొరకక పేదరికంతో ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇవేవి పట్టనట్టు నిజామాబాద్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు మరీ దారుణంగా ఒక నియంతృత్వ పోగడలకు పోతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే కనీసం ట్రాఫిక్ సమస్యల్ని కూడా పట్టించుకోకుండా రోడ్ల మీద ట్రాఫిక్ పెరుగుతుందా లేదా ప్రమాదాలు జరుగుతున్నాయా లేదా అనేది కూడా పట్టించుకోకుండా కేవలం ఈ చలానాలో డబ్బులు అక్రమంగా సంపాదించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఫోటోలు తీసే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. పోలీసులు తమ వృత్తిని కూడా మర్చిపోయి కేవలం ఫోటోలు తీయడం కోసమే ఉద్యోగం వచ్చినట్టు ఒక ఫోటో కెమెరా మ్యాన్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని తన నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి నిర్మల్ ఎమ్మెల్యే అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను తరిమికొట్టే విధంగా వినాయక స్వామివారు అనుగ్రహం కల్పించాలని ఆయన ప్రార్థించారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో పందుల బెడద తీవ్రం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో మురికి నీరు రోడ్లపైన ప్రవహించి కాలనీల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని కాలనీ వాసులు ఆగ్రహిస్తున్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తుందని మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని పందులు స్వైర విహారం చేయడంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పందులను పట్టణానికి దూరంగా తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సినిమా, టీవీ ఇండస్ట్రీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. షూటింగ్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి ప్రకాష్ జయదేకర్ వివరాలు వెల్లడించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాటించవలసిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్ఓపీలను ఖరారు చేసినట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్లు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెమెరా ముందున్న వారు కాకుండా మిగతా వారంతా మాస్కులు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. షూటింగ్లు తిరిగి ప్రారంభం కావడంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ర్యాపిడ్ టెస్టుల ద్వారా కరోనా వ్యాధి నిర్ధారించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామాలలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ చేయబడేది ర్యాట్ పరీక్ష ద్వారా. ర్యాట్ అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. దీని ద్వారా మనిషిలో యాంటీజెన్స్ ఉత్పత్తి అయినది లేనిది గుర్తిస్తారు. అసలు యాంటీజెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏ మనిషిలోనూ వ్యాధి తనంతట తాను పుట్టదు, ఏదో విధంగా సంక్రమిస్తోంది. ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి మానవ దేహంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిరక్షకాలను, యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరక్షకాల అవసరం గుర్తించి యాంటీబాడీస్ ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రేరేపించే వానినే యాంటీజెన్స్ అంటారు. అంటే రోగాన్ని ఎదుర్కొనే తాళం యాంటీబాడీస్ అయితే వాటిని ఓపెన్ చేసే తాళం చెవి యాంటీజెన్స్ అన్నమాట. ఇక ఈ పరీక్ష ఫలితాల గురించి చూద్దాం. ఇది వ్యాధి వచ్చిన వారికన్నా మిగిలిన వారికి ఉపయోగం కోసం చేసే పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తులలో యాంటీబాడీస్ చక్కగా తయారవుతున్నాయని, వ్యాధిని ఎదుర్కొనే వ్యవస్థ మేల్కొని సక్రమంగా పనిచేస్తుందని అర్థం. మరెప్పుడు భయపడాలో చూద్దాం. ర్యాట్ పరీక్షలో నెగిటివ్ ఫలితాలు వచ్చినంత మాత్రాన కరోనా లేనట్లు కాదు.
ఇందులో నెగిటివ్ వచ్చి 2 వారాల పాటు ఎటువంటి లక్షణాలు లేకపోతే వారు సురక్షితంగా ఉన్నట్టు. అలా కాకుండా ర్యాట్లో నెగిటివ్ వచ్చి రోగ లక్షణాలు ఉంటే వారు తక్షణమే RT-PCR పరీక్ష చేయించుకోవాలి. ఇది పరీక్ష సమయంలో నిజంగా వైరస్ సంబంధ పాలిమరు ఉన్నదా లేనిదా తెలిపే పరీక్ష. ర్యాట్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వైరస్ ఉంటే ఇందులో బయటపడుతుంది. ర్యాట్లో నెగిటివ్ వచ్చి RT-PRCలో పాజిటివ్ వచ్చి దీర్ఘ రోగాలు ఉండి రోగ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు అంటే శ్వాసలో బాగా ఇబ్బంది ఉన్నవారికి మాత్రమే మంచి చికిత్స అవసరం. అందుకే ర్యాట్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందంటే దాదాపుగా వారికి రోగం ఎదుర్కొనే శక్తి ఉందని అర్థం. అందుకే మండల స్థాయిలో పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేస్తే సరిపోతుంది. కానీ పరీక్షకు వెళ్లేవారు దయచేసి సొంత వాహనాల్లో వెళ్ళండి. పబ్లిక్ రవాణా లేదా ఆటోలో వెళితే అందులో ఉన్న తక్కువ రోగ నిరోధక శక్తి గలవారి ప్రమాదంలోకి నెట్టేసినట్టే. మరో ముఖ్య విషయం ఏమిటంటే మన సమాజంలో హైదరాబాద్ లాంటి కనీసం 20% మందికి కరోనా వచ్చి తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ CCMB డ్రైన్ వాటర్ టెస్ట్ ద్వారా నిర్ధారించింది. సమీప భవిష్యత్తులో ఈ 20% మంది మళ్ళీ కరోనా రాదని, దీనినే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారని, ఇది 65% దాటితే అప్పుడు సమాజం సహజంగానే కరోనాను ఎదుర్కోగల శక్తిని సంపాదించుకున్నట్లని తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా CPM నిజామాబాద్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా CPM పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చాలా కాలం నుండే సిబ్బంది కొరత ఉందని, కరోనా లాంటి ఈ కాలంలో కూడా సిబ్బందిని నియమించుకోవడం సిగ్గుచేటని, అలాగే 50,000 మందికి ఒకే డాక్టర్ సామ్రాట్ మాత్రమే అందుబాటులో ఉండడం శోచనీయమని అన్నారు. కరోనా సందర్భంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు ఎలాంటి వేతనం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, వారికి వెంటనే నెలకి 21,000 వేతనం ఇవ్వాల్సిందిగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా టెస్టులు కిట్స్ ను పెంచాలని, ఆసుపత్రిలో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని, ఈ ఆసుపత్రిలో కనీసం 50 పడకలు ఉండేలా ఆసుపత్రి వైశాల్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ హాస్పిటల్స్ కూడా సందర్శించాలనే పిలుపులో భాగంగా CPM పార్టీగా ఈరోజు మేము ఇంద్రపురిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చినాం. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో 50,000 మంది పాపులేషన్ ఉన్నారు, కానీ ఒకే డాక్టర్ తోటి నడుపుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బోడ అనిల్, నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్పించాలని వామపక్ష రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు యాదగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మార్చి నెల నుండి కరోనా మహమ్మారి బారిన పడి వందలాది మంది మరణిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే ప్రభుత్వం మాత్రం ప్రకటనలకు పరిమితమై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు, లీడర్లు, ఆర్థికంగా ఉన్నవారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే పేద ప్రజానికం ప్రభుత్వ గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో చేర్చడంతో సరైన వైద్యం అందక రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి పేద ప్రజానికాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఉచిత సలహా మాత్రం ఇవ్వదలుచుకున్నాం. బాధితులకు మంచి వైద్యం అందనట్టుంటే మాత్రం రాబో కాలంలో ఇంకా మాకు 3-4 రోజులు కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. అవన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా రోడ్ల మీద ఎక్కి బాధితులకు ఏదైతున్నారో కోవిడ్ బాధితులకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము అన్ని పార్టీలు కలిసి కొట్లాడతామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో CPM, CPI, TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. పాత కార్యవర్గ సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారిని సన్మానించి అభినందించారు. అధ్యక్షుడిగా మురళీధర్ రెడ్డి, కార్యదర్శిగా జగదీష్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తన సిబ్బందితో కలిసి టిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పోలీసులు ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడి గణేష్ మండపాలకు ఆటంకం కలిగించడం సరైంది కాదని విశ్వ హిందూ పరిషత్ ఇందూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు
ఆకుల లక్ష్మణ్, పిట్ల స్వామిలు ఆందోళన చేశారు. దీనికి నిరసనగా 24న తాము నిరసన తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. నవీపేట్ మండలం నాలీశ్వర్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణం కోసం తన వంతుగా 55,500 రూపాయలను ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ సారిన్ అందజేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో ఉన్నటువంటి పెద్దమ్మ ఆలయం ప్రహరీ గోడ నిర్మాణం కొరకు తన వంతుగా ఆర్థిక సహాయం చేయడం పునర్జన్మ సుకృతంగా కొనియాడారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వామపక్ష పార్టీల నాయకులు పరిశీలించారు. ఆసుపత్రిలో సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికీ 30 పడకల ఆసుపత్రిగానే కొనసాగుతుందని, దీని వెంటనే 100 పడకల ఆసుపత్రి మార్చాలని, ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని దోన్పల్ గ్రామంలో రైతుల నూతన సీసీ కల్లాల నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ పరాస దేవన్న, ఉప సర్పంచ్ రమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరాస దేవన్న పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ఆరబెట్టేందుకు సీసీ కల్లాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తమ గ్రామానికి ప్రస్తుతం 15 మంది రైతులకు సీసీ కల్లాలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ మండపం భవనంలో పద్మశాలి కుల పెద్దలు, సంఘ సభ్యులు వినాయక చవితి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం నెలకొల్పారు. వినాయకుని వద్ద పద్మశాలి సంఘ సభ్యులు ప్రత్యేక డిజైన్స్ ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దమౌలి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులను ప్రారంభించడం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, పంచాయతీ పాలకవర్గం ప్రజల సౌకర్యార్థం పంచాయతీ నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేపట్టామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మగ్గిడి సుగుణ చిన్నారెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సురేష్, రవి, సుమలత, గ్రామ కమిటీ సభ్యులు రాజు, గంగమణి, జీతు, భోజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశుభ్రతతో ఉండండి, సీజనల్ వ్యాధులను తరిమేయండి. ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసిన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు. తగ్గిన గణపతుల విక్రయాలు, భారీ సంఖ్యలో మిగిలిన గణనాథులు, ఆందోళనలో కళాకారులు. డెబ్బై 2 పూజలు అందుకుంటున్న పాలాజ్ గణనాథుడు, నిలిచిపోయిన భక్తుల దర్శనాలు, ఆన్లైన్లో సేవలు. జిల్లాలో 127 సెంటర్లలో కోవిడ్ పరీక్షలు, ప్రతిరోజు 2500 కేసుల లక్ష్యం. అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. నిండు కుండలా మారిన కౌలాస్ నాలా, నేడో రేపో గేట్ల ఎత్తివేత, రైతుల హర్షం. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు. శ్రీరామ్ సాగర్ కు భారీగా వరద నీరు, 77 టీఎంసీలకు చేరిక, రైతుల హర్షం. ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, అప్రమత్తత లేకుంటే తప్పని కరోనా కాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL న్యూస్.